ప్రస్తుతం ఎంఎస్ ధోని ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే క్వశ్చన్ ఎదురవుతోంది భయ్య. సో రీసెంట్గా చెన్నై వెళ్ళాడు అనమాట. చెన్నై వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే ఆడ కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు నెక్స్ట్ సీజన్లో ఐపీఎల్ ఆడతారా లేదా అనే ఒక క్వశ్చన్. సో రొటీన్ క్వశ్చన్. అయితే దీనికి ఆ ధోని ఏం చెప్పాడు తెలుసా? మీకు అంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను, ఇక నుంచి మీరు ఏది అడిగినా ఇదే సమాధానం చెప్తాను. నా ఆన్సర్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఐపీఎల్ ఆడటానికి ఇంకా కొన్ని నెలలు ఉంది కదా. సో మరి నేను డిసైడ్ అవ్వడానికి కూడా చాలా నెలలు ఉంది. సో కాబట్టి నేను ఇప్పటికైతే ఏం డిసైడ్ చేసుకోలేదు. సో ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత నేనే చెప్తాను కదా మీకు. సో అప్పటి వరకు దీని గురించి నాకు ఆన్సర్ తెలీదు, మీకు ఆన్సర్ తెలీదు. సో కానీ ఒకటైతే నేను చెప్పగలుగుతాను, అదేంటంటే మరి సిఎస్కే జెర్సీతో మీరు వస్తారా లేదా అంటే సిఎస్కే జెర్సీతో సిఎస్కేతో ఉన్న అనుబంధం అది వేరే లెవెల్. సో కాబట్టి సిఎస్కేతో ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే 15 సంవత్సరాలు, రాబోయే 20 సంవత్సరాలు కూడా నేను సిఎస్కేతోనే ఉంటాను, దాంతోనే అనుబంధం పెంచుకుంటూ ఉంటాను అని చెప్పేసి మరి ఎంఎస్ ధోని అయితే క్లియర్ కట్గా చెప్పాడు. అయితే మరి దీంతో పాటు అతను ఇంకోటి చెప్పింది ఏంటంటే విరాట్ కోహ్లీ గురించి తీసుకొచ్చాడు అనమాట. కోహ్లీ గురించి సో కోహ్లీలో చాలా కళలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అతను పాటలు పాడగలుగుతాడు, దాని తర్వాత డ్యాన్సులు చేయగలుగుతాడు, ఇంకో రకం చూస్తే మిమిక్రీ కూడా చేయగలుగుతాడు. సో లిటరల్గా చెప్పాలి అంటే అతను ఒక మంచి ఎంటర్టైనర్ అని అయితే నేను చెప్తానని చెప్పి మరి విరాట్ కోహ్లీ గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట.